మనసున్న ప్రభుత్వం మాది వైఎస్ జగన్. ప్రభుత్వ పథకాలను వివక్ష లేకుండా అందిస్తున్న మనసున్న ప్రభుత్వం తమదని సీఎం జగన్ అన్నారు. 57 నెలల్లో కుప్పంలోని అక్కా చెల్లెమ్మల ఖాతాలో 1400 కోట్లు జమ చేశాం. నా మీద కోపం వస్తే చంద్రబాబు పులివెందులను తిడతా, కానీ కుప్పాన్ని నేను ఏ రోజు ఏమీ అనలేదు. సిబిఎన్ పాలనలో ₹1 ఖాతాలో పడిందా? పెన్షన్లు ఇంటికి వచ్చాయా? ఆర్బీకే వ్యవస్థ ఉందా? విలేజ్ క్లినిక్లు ఉన్నాయా? ప్రజలు ఆలోచించాలి. 2.5 లక్షల జాబ్స్ క్రియేట్ చేసి ₹5,000 ఇస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి 50 ఇండ్లకు ఒక పనుని పెట్టేశాడు. వాళ్ళు ఎవరో కాదు, మన వాలంటీరే. టీఎస్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ బోర్డు పరీక్షల ప్రారంభం కానున్న నేపథ్యంలో సెక్రటరీ ఓజా కీలక ప్రకటన చేశారు. పరీక్షకు 1 నిమిషం నిబంధన అమలులో ఉంటుందని చెప్పారు. విద్యార్థులందరూ 9 గంటల లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షలో కాపీ కొట్టినా, తప్పుడు విధానాలు అవలంబించిన క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు జాగ్రత్తగా రాయండి, అరగంట కంటే ముందే వెళ్ళండి. చిట్టీలు అవి తీసుకెళ్తే క్రిమినల్ కేసులు వేస్తున్నారంట, మరి జాగ్రత్త. బ్రేకింగ్ న్యూస్. అందుబాటులోకి మరో 2 గ్యారంటీలు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలో భాగంగా ప్రకటించిన 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, ₹500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించింది. సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ గ్యారంటీలను అమలు ప్రారంభించారు. ఇప్పటికే 2 గ్యారంటీలు ప్రారంభించామని ఆయన గుర్తు చేశారు. సీఎం బట్టితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అర్హత ఉన్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. బట్టి విక్రమార్క. రాష్ట్రంలో అర్హులందరికీ ఉచిత కరెంటు ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. 200 లోపు యూనిట్లు వాడే అందరికీ మార్చి నెలలో 0 బిల్లు వస్తుంది. అర్హత ఉండి ఎవరైనా పథకాలకు దరఖాస్తు చేయకపోతే మళ్లీ అప్లై చేసుకోవచ్చు. మండల కార్యాలయాలకు వెళ్లి ప్రజాపాలన అధికారికి ఎప్పుడైనా దరఖాస్తు ఇవ్వచ్చు. ₹500కే గ్యాస్ సిలిండర్ మహిళలకు చాలా ఊరటను ఇస్తుంది అని బట్టి విక్రమార్క తెలియజేశారు.